మొదట్లో అల్లరి ప్రేమికుడు భలే బుల్లోడు, ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకున్నారు. భార్యలు మెచ్చిన భర్త పాత్రలతో అందరినీ మెప్పించారు. శోభన్ బాబు తర్వాత తానే అనే క్రెడిట్ కూడా కొట్టేశారు. చిన్న గ్యాప్ ఇచ్చి సడన్గా కరుడుగట్టిన విలన్గా మారిపోయారు. 3-4 భాషల్లో ది మోస్ట్ వాంటెడ్ విలన్గా బిజీ అయ్యారు జగపతి బాబు. జగపతి బాబు భోళా మనిషి, దేన్ని దాచిపెట్టుకోవడం తెలియదని అందరూ చెప్పే మాటే. మాట కటువుగా ఉన్నప్పటికీ మనసు మాత్రం మెత్తనా అనేది ఇండస్ట్రీ ఆయనకి ఇచ్చిన సర్టిఫికేట్. ఇంతకీ రియల్ లైఫ్లో జగ్గు క్యారెక్టర్ ఏంటి? రియల్ లైఫ్లో ఇన్ని షేడ్స్ ఎలా పండించగలుగుతున్నారు? లాక్డౌన్ టైంలో ఆయన ఏం చేస్తున్నారు? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు ది సెల్ఫ్ మేడ్ మ్యాన్ జగ్గు భాయ్. నమస్కారం జగపతి బాబు గారు. నమస్తే. జై ఇన్సాన్. జై ఇన్సాన్. సో ఏంటి, ఎలా ఉన్నారు? ఎక్కడ చూసినా కరోనా 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 అని మాట్లాడుతున్నాము. ఆర్ యూ టయర్డ్ ఆఫ్ హియరింగ్ అండ్ టాకింగ్ అబౌట్ కరోనా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను హాలిడేని ఎంజాయ్ చేస్తున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ హాలిడే అని ఇది ఎక్స్టెండ్ అవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు. మేము బాగానే ఉంటాం, ఎకానమీ దెబ్బతింటుంది, పీపుల్ సఫరింగ్. సో వాటి కోసమైనా ఆగాలి. సో ఇంకా అంటే దాని గురించి ఎక్కువ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, బికాజ్ ఇట్స్ అ పెసిమిస్టిక్ థింగ్. వీఆర్ ఆల్ గుడ్, వీఆర్ ఆల్ హెల్తీ అండ్ హ్యాపీ. ఓకే, సో ఈ లాక్డౌన్ టైంని మీరు ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు బోల్డ్ అంత సమయం చేతికి చిక్కింది. నన్ను అడిగితే ఐ థింక్ లాక్డౌన్ టైమ్ ఇస్ ద రాంగ్ రీజన్ టు డూ సంథింగ్ రైట్, అ బ్యాడ్ రీజన్ టు బ్రింగ్ అబౌట్ ఎ గుడ్ చేంజ్ అని నేను అంటాను. మీరేమంటారు? రీజన్ ఏ బ్యాడ్ కూడా నేను అన్నండి. నా ఉద్దేశంలో నేచర్ మనకి ఇచ్చిన అవకాశం ఇది. నువ్వు ఇంట్లో కూర్చుని ఫస్ట్ నీలో నువ్వు, నీతో పాటు నువ్వు ఉండు కొన్నాళ్ళు అని చెప్పి ఇచ్చిన ఇట్ ఈస్ శిక్షణ, ఇట్ ఈస్ నాట్ అ శిక్ష. ఆ శిక్షణని మనం కరెక్ట్గా వాడుకుంటే, యాక్చువల్లీ నాకు టైం లేదు, నిజంగా చెప్పాలంటే టైం లేదు. ఎందుకంటే బాగా నిద్రపోతున్నాను, బాగా తింటున్నాను, సినిమాలు చూస్తున్నాను, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, యోగా చేసుకుంటున్నాను. ఐఎమ్ బిజీ. బట్ ఏ మాటగా మాట అండి, డెఫినెట్గా చిన్నాళ్ళు విషయం చాలా కష్టమైన, ఇది మనకు అందుబాటులో కూడా లేదు. మనకి ఎట్లా ఎలా రీచ్ అవ్వాలని కూడా తెలియట్లేదు, ఎలా హెల్ప్ చేయాలని కూడా తెలియట్లేదు. నిజంగా సఫర్ అయ్యేది వాళ్ళు, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళ కోసమైనా ఇంకా కరోనా ఆగిపోవాలి. అన్నిటికంటే ఎక్కువ ఈ టైంలో అందరికీ చాలా మందికి బుద్ధి వచ్చింది అనుకుంటా. ఇట్ ఈస్ నాట్ అ లాకప్, ఇట్ ఈస్ అ లాక్డౌన్ ఫర్ నౌ. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ, ఇట్ ఈస్ అ వెకేషన్, ఏ స్టేకేషన్, యాక్చువల్లీ స్టేకేషన్. ఇంట్లో కూర్చుని మన గురించి మనం ఆలోచించుకోండి. ఎలా హెల్ప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్నారు, కానీ మీ వంతు మీరు ఎంత హెల్ప్ చేశారో మీరు ఫోటోలు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోకపోయినా మీడియాగా మా అందరికీ తెలుసు. సో వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్ని వేల మాస్కులు మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేశారు అన్నది. ఎందుకు ఈ పబ్లిసిటీకి పూర్తిగా దూరంగా ఉన్నారు? దట్స్ వాట్ ఈస్ ద వే టు డూ ఇట్ అనుకున్నారా? ఇచ్చానండి. అంటే మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి ఇచ్చానండి. బట్ నాకేంటంటే పెద్ద స్థాయిలో ఇచ్చినప్పుడు చెప్తాను. ఈ లక్షల్లో అయ్యేది ఖర్చు అది చాలా చిన్న సాక్రిఫైస్ నేను చేసేది, వాళ్ళు చేసే సాక్రిఫైస్ ముందు. సో అది చెప్పుకోదగ్గ విషయం అనేది నాకు పెద్ద అనిపించలేదు. బట్ చేసేదిదో చేసుకుని నిజం ఏది దాగదు, అబద్ధం దాగదండి, రెండు దాగదు, బయటకు వస్తాయి. మంచి చెడు రెండు బయటకు వస్తాయి. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, మీరు జై ఇన్సాన్ అని మొదలు పెట్టారు. ఐ థింక్ దాని మీదే ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందేమో. మేబీ అందుకే మీరు కొంతకాలం నుంచి ఈ స్లోగన్ని పట్టుకున్నారేమో అని అనిపిస్తుంది. రైట్? ఎస్ అండి. జై ఇన్సాన్ అనేది యాక్చువల్లీ కాపీడ్ పేటెంట్ అండి, నాది కాదు. బట్ ఐడియా నచ్చి గ్రామ్ అని మన ఐ ఫర్గాట్ దేర్ గ్రామ్ అందరికీ తెలిసే ఉంటుంది. దేర్ ఏథియస్ట్ బేసిక్లీ. నేను ఏథియస్ట్ని కాదు. వాళ్ళు నమ్మే జై హింద్, జై కిసాన్, జై భారత్, జై ఇండియా, ఇట్లాగానే జై ఇన్సాన్. నా ఉద్దేశం అందరం ఒకటే, నేను బాగుండాలి, అందరం బాగుండాలి. నాతో పాటు అందరూ, నేను వాళ్ళతో పాటు ఉన్నాను, వాళ్ళు నాతో పాటు ఉన్నాను, అందరం ఒకటే అనేది నా ఫీలింగ్. అంటే ఎటువంటి బౌండరీస్ మనం తీసుకోకూడదు. అది అంటే కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ రకంగా కూడా బౌండరీస్ ఉండకూడదు, అందరూ ఒకటే అన్నదేనా?
100% అండి. బికాజ్ మనకు అవసరమైనప్పుడు కులాలు మతాలు అవన్నీ అవసరం లేదు. మన ఇంట్లో సేవ చేసే వాళ్ళందరూ కులాలు మతాలు చూసుకుని పెట్టుకుంటామా? మనకు అవసరమైనప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కులం మతం చూసుకుంటున్నామా? చూసుకోవట్లేదు కదా. అవసరమైనప్పుడే మనకి కావాల్సినప్పుడే మన కన్వీనియన్స్కి అవి వాడుకుంటాం అంతే. అది ఒక స్టూపిడ్ ట్యాబు. అది ఎప్పటి నుంచో నేను మొత్తుకుంటున్నాను. బట్ దానికి రియాక్షన్ చాలా మంది బ్యాడ్గా ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫీలింగ్ వాళ్ళది, నా ఫీలింగ్ నాది. బట్ పర్లేదా? అంటే మీరు ఇప్పుడు అన్నారు దానికి రియాక్షన్స్ చాలామంది డిఫరెంట్గా ఇస్తారు అని. ఏ విషయం మీరు చెప్పినా మేబీ జనం చాలా వరకు ఏకీభవిస్తారేమో, కానీ ఇలాంటి కొన్ని విషయాలకి చాలామంది ఏకీభవించరు. దే డోంట్ ఏమంటారు ఫైన్ టర్మ్స్ విత్ యూ. అలాంటప్పుడు అంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ నెగటివిటీ కూడా వస్తుంది నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అన్న ఆ ఫీలింగ్ ఎప్పుడు మిమ్మల్ని బాదర్ చేయదా? తప్పే ఉందండి. నేనేమంటున్నాను, మీరు నమ్మద్దు, మీరు చెయ్యొద్దు అని నేనేం కండిషన్స్ పెట్టట్లా. నేను అనేది ఎంతవరకు ఉండాలో, ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది. అది నేను ఎప్పుడు అంటానండి, రిపీట్ చేసినా. ఇప్పుడు క్యాస్ట్ కోసం మర్డర్లు చేయటాలు, లేకపోతే కూతురు ప్రేమించిన ఎవరో వేరే కాస్ట్ చంపేయటాలు, వేరే కాస్ట్ రేప్ చేయటాలు, లేకపోతే రకరకాలు ఈ పొలిటికల్ ఎలక్షన్ ఓటింగ్ ఇవన్నీ కూడా క్యాస్ట్ మీద ఓటింగ్ చేయటం స్టూపిడిటీ. అది అంటే మన నేషన్, మన కంట్రీ బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలంటే అక్కడ లీడర్ బాగుండాలి. మన రాష్ట్రం బాగుండాలంటే అక్కడ లీడర్ బాగుండాలి, క్యాప్టెన్ షిప్ బాగుండాలి. అంతేగాని అతని అదే అనేది అవసరం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. నేను అగేన్స్ట్ కాదండి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కమ్మాస్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ అగేన్స్ట్ కాస్ట్, ద థాట్ ఆఫ్ కాస్ట్. గతంలో TV9 ఎక్స్క్లూజివ్గా చేసిన వెలి ప్రేమ అనే కార్యక్రమంలో కూడా మీరు ఎక్కువగా దీని గురించి ఫోకస్ చేసి మీ ఐడియాస్ అన్నింటినీ కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేశారు. ఎలా అయితే ఈ బ్యారియర్స్ని మనమంతా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి. రైట్ నవ్ ఇప్పుడు మనం ఈ కరోనా క్రైసిస్లో ఉన్న ఈ టైంలో చాలా వరకు ఇలాంటి డిఫరెన్సెస్ కొంచెం పక్కన పెట్టి ఆలోచనలు వాటి నుంచి పక్కకి మళ్ళీ జనం కొంచెం మనుషుల్లా ఆలోచించడం మొదలు పెట్టారా అంటే ఏమనిపిస్తుంది? I hope so. That will be a good change. Restart button antunaru. That is the one we are talking about. The realizations and realization అనేది ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం. మనం ఏంటి, మనం ఏం చేసాం ఇప్పుడు దాకా, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనతో పాటు మనం ఉండేది చాలా తక్కువ సమయం. మీరు నోటీస్ చేశారో లేదో, ఇంటికి వచ్చినా ఏదో టీవీ చూస్తాం, ఫోన్లు మాడతాం, జిమ్కి వెళ్ళినా వర్కౌట్ చేస్తూ ఉంటాం, జిమ్కి వెళ్ళినా మ్యూజిక్ వింటూ ఉంటాం. సో రకరకాలుగా ఎప్పుడు చూసినా మనం కలిసి లేము. అసలు ఎప్పుడు మనతో పాటు మనం లేము. మనం ఏంటనేది అనలైజ్ చేసే పరిస్థితిలో మనం లేము. ఆ టైం వచ్చింది. ఈ టైం రియలైజేషన్ టైం. సో లెటర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాలెస్టీనియన్ బ్యాంకర్ ఒకరు ఉన్నారు, నేను పేరు మర్చిపోయిన, ఆ కూతురు పెట్టింది మొన్న మెసేజ్, జనరల్గా అందరికీ పెట్టింది. ఆవిడ చెప్పింది, మా నాన్న బిలియనరు, బోల్డంత బిలియన్స్ ఆఫ్ రూపీస్ మా దగ్గర వెల్త్, విపరీతమైన వెల్త్ ఉంది. కానీ ఆయన చచ్చిపోయింది ఒక సింపుల్ రీజన్, గాలి లేక, కరోనా వచ్చి ఊపిరి అందక, ఊపిరి కోసం చచ్చిపోయారు. ఇన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఊపిరి కొనలేదు. ఇన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ నీకు వచ్చిన సిక్నెస్ ఇంకోటి తీసుకోమంటే తీసుకోడు, బాధ్యత. నువ్వు తీసుకోరా నా సిక్నెస్ అంటే తీసుకోడు, మనమే పడాలా బాధ. ఆ రియలైజేషన్ వస్తే బాగుంటుంది. హెల్త్ బ్యాంక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్ బ్యాంక్ అనేది ఐ సీరియస్లీ థింక్ పీపుల్ షుడ్. ఎగ్జాక్ట్లీ, వెల్త్ కాంట్ బై యూ హెల్త్, సింప్లీ పుట్. రైట్, ఇట్ కెన్ నెవర్ బై యూ హెల్త్. హెల్త్ మనం చేసుకోవాల్సింది. మన మీద మనం డిపెండ్ అవ్వాలి, ఇంకోటి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి రాకూడదు. కర్ర మీద కూడా డిపెండ్ అయ్యే పరిస్థితి రాకూడదు. చేతి కర్ర మీద కూడా డిపెండెన్స్ రాకూడదు. ఇంకో మనుషుల మీద డిపెండ్ అవ్వకూడదు. దేనికి డిపెండ్ అవ్వకూడదు. మనం మన బ్రతుకు మనం బ్రతకాలి. ఇంకోటి ఏదో చేస్తారని అనుకోవటం మూర్ఖత్వం, స్టూపిడిటీ. అంతకంటే స్టూపిడిటీ లేదు. కానీ ఎలా అండి, డబ్బు లేకుండా ఏది గడవదు, ఏది జరగదు. డబ్బే పరమార్థం అయిపోయింది. ఇప్పుడు అందరూ డబ్బు వెనకే పరిగెడుతున్నాం. మీరు, నేను, అందరం కూడా. బికాస్ అందరికీ కావాలి డబ్బు సర్వైవల్ కోసం. బట్ స్టిల్ అక్కడ ఒక లైన్ గీసుకోవడం, ఆ ఫైన్ లైన్ గీసుకోవడం అన్నది చాలామందికి సాధ్యపడట్లేదు, తెలియట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్గా ఎలా ఎక్సర్సైజ్ చేయాలన్నా చాలామందికి తెలియట్లా. మీకేమన్నా సొల్యూషన్ తట్టిందా, తెలిసిందా? వెరీ ట్రూ. డబ్బే పరమార్థం అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంప్లీట్గా రాంగ్ స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైం డబ్బు అవసరం అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అందరికీ అవసరం, నాకు అవసరం. నాకు డబ్బు అవసరం లేదని నేను అంటలేదు. కానీ డబ్బే జీవితం అనుకోవడం తప్పు.
డబ్బుని మనం కొంతవరకు సంపాదిస్తామండి, ఆ తర్వాత డబ్బు మన సంపాదించేస్తాం. అది మనం అమ్ముడిపోతున్నాం డబ్బుకి. ఆ పరిస్థితికి వెళ్ళకూడదు. దేనికైనా ఒక గీత ఉంటుందండి, మీరు ఇందాక చెప్పినట్టు. ఆ గీత దాటితే మొత్తం కామన్ సెన్స్ పోతుంది, మంచితనం పోతుంది, పాజిటివిటీ పోతుంది, కొట్టి నోట్లు కనపడతాయి. నోట్లు. నాకు 1000 ఎకరాలు ఉన్నాయి, 2000 ఎకరాలు ఉన్నాయి, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు. ఏం చేస్తారు? అది ఎలా సంపాదించారు, అది ఏ రకంగా సంపాదించారు, అది ఇంపార్టెంట్ అండి. క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. బతకటం వేరు, బ్రతకటం వేరు. ఇప్పుడు అది ఎట్లయినా సంపాదించాలి అనేది ఒక పద్ధతి అండి. అంటే మటలు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, బ్రోకరేజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఒక నీచమైన రకం. అట్ ద సేమ్ టైం నేను ఏదో సాధించాలి, ఐ వాంట్ డూ సంథింగ్ న్యూ, ఐ వాంట్ ఎర్న్ మచ్ మోర్ ఇన్ అ పాజిటివ్ వే, ఇన్ నిజాయితీగా నేను సంపాదిస్తాను అనే ఆ హ్యాపీనెస్ ఆ కిక్ వేరు. సంపాదించలేదు, తప్పకుండా కావాలి లైఫ్లో. కానీ దానికి లిమిట్ ఉండాలి. దేనికైనా లిమిట్ ఉండాలండి లైఫ్. గీత అనేది డబ్బుకే కాదు, ఈవెన్ ప్రేమకు కూడా గీత ఉంది. ఆ గీత దాటి వెళ్తే ప్రేమ కూడా దెబ్బ కొడుతుంది. దానికి ఒక లిమిట్ ఉంటుంది, అది ఎక్స్పెక్టేషన్, యాక్సెప్టెన్స్లో ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం ఎంత చాలా మంది విషయంలో మనం ప్రాక్టికల్గా చూస్తున్నాము. యాజ్ అ పర్సన్ వాళ్ళు ఏంటి అనేది పక్కన పడేస్తే, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళకి ఎంత ఆస్తుంది, ఎన్ని కోట్లు ఉన్నాయనే దాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తున్న వాళ్ళని మనం సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. సో వాట్ యూ హ్యావ్ టు సే ఆన్ దట్? వెరీ వెరీ ట్రూ. అది మన దౌర్భాగ్యమే. డబ్బున్నాడికే ఇస్తా ఉంటారు డబ్బులు, పేదవాడికి ఎవరు. ఉన్నాడికి, మా అమ్మ చెప్తుంది, ఉన్నాడికి ఇస్తే ఉపయోగం ఏంటి, లేనాడికి ఇవ్వాలి. కానీ ఇక్కడ రెస్పెక్ట్ అన్ని రకాలు ఏం చేసినా, మెహర్బానీ చేసినా డబ్బును చూసి చేస్తున్నారు. అంటే మనిషిని చూడట్లేదు అక్కడ. మనిషి విలువ ఏంటి అండి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వైజాగ్లో నేను ఎవరో పోతే అక్కడ ఆ బ్రాహ్మణ్ ఆయన రిచువల్స్ చేస్తున్నాడు. పొద్దున 8:30 9:30 అయింది. వేరే ఫోన్ వచ్చింది. ఈ మధ్యలో రిచువల్ చేస్తున్నాడు, ఫోన్ ఎత్తాడు. పోయాడా? ఎన్నింటికి పోయాడు? 2:30కి పోయాడా? వచ్చేస్తాలే, త్వరగా ముగించి వచ్చేస్తాను అంటే అక్కడ ఒక బాడీ ఉంది. అప్పుడు పెద్ద మనిషి ఆయన పోయాడు. అప్పుడు దాకా సో అండ్ సో, ఆ తర్వాత బాడీ అయిపోయింది. అది ఆ తర్వాత నో బాడీ కూడా అయిపోయింది. అది బాడీ కూడా ఉండదు అక్కడ. అవన్నీ మర్చిపోయి, అసలు పర్సన్ని మర్చిపోయి, మనమే మర్చిపోయి వేరే మత్తులో పడిపోయి, ఆ మత్తులో పడి దొల్లుతున్నాం. దానివల్ల అబద్ధాలు, నెగిటివిటీ, మర్డర్లు, అన్ని రకాలు జరిగేది ఆ పిచ్చి ఆశ మీద. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్ ఆల్సో. మనల్ని మనమే పూర్తిగా మర్చిపోయాం అంటున్నారు. అంటే అది మనకి తెలిసి మనం చేస్తున్నది కాదా? మనకు తెలియకుండానే మనం ఆ ఊబిలో కూరుకుపోతున్నామా? తనకు తాను తెలియకుండా ఒక చట్రంలో ఇరుక్కుపోతున్నాడా, లేక తెలిసి స్పృహతోనే నాకు అది కావాలి అని ఒక దాని వెంట పరిగెడుతున్నాడా? తెలిసి తెలియక చేస్తున్నాడు. ఇగ్నరెన్స్ అంటే అదే జీవితం అనుకుని ఫిక్స్ అయిపోయి దాని వెనకాల పడుతున్నాడు. మనకి రోగాల కంటే మాయరోగాలు ఎక్కువండి. అసలు నిజం చెప్పాలంటే మాయరోగాలు ఎక్కువ ఉన్నాయి. జెన్యున్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి, లేవంటలేదు. మన మైండ్లో ఏది యాక్సెప్ట్ చేస్తున్నాం, ఏది పంపిస్తున్నాం, నెగిటివిటీ పంపిస్తున్నాం, పాజిటివిటీ పంపిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది మనిషి అనేది. Can you reduce the volume, please? నాకు రీసౌండ్ ఎప్పుడైతే వస్తుంది. I don't want to listen to the conversation. జగపతి బాబు గారు, ఐ థింక్ కొంచెం మార్చారు, వాల్యూమ్ తగ్గించారు. ఇప్పుడు ఒకసారి చూడండి. Is that fine? Sorry. Yeah, sorry. Yeah, now it's okay. And I don't want to hear anything, just blank. నాకు blank ఇచ్చి. Only your voice వీలైతే వినండి. Yeah, we'll take it. Yes. Is it possible? Yeah. Yes, మాట్లాడండి. Sorry. Yeah, please continue. Yeah, okay. అదేనండి నేను అనేది, ఆ మత్తులో పడిపోయి మనం దొల్లేస్తున్నాం. అందుకనే అబద్ధాలు ఇవన్నీ ఇందాక చెప్పినట్టు. సో లైఫ్ అనేది వై ఆర్ వి గోయింగ్ ఆఫ్టర్ సంథింగ్ ఇమ్మెటీరియల్, యాక్చువల్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు అంటే ఐఎమ్ సెయింగ్ సంపాదిద్దాం, అందరూ సంపాదిద్దాం. నాకు డబ్బులు కావాలి, నేను నా సినిమా పనిచేసి డబ్బులు తీసుకుంటా. డబ్బులు తీసుకోవాలి, నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఇవ్వాల్సింది నేను తీసుకుంటా. ఇట్ ఇస్ నాట్ దట్ ఓకే తీసేసుకోండి, నేను ఏమీ చేయట్లా, అపార్థదానం చేయాలి నేను అంటలేదు. బట్ దాంట్లో ఇరుక్కుపోవటం అనేది దానికంటే బ్యాడ్ హ్యాబిట్ ఇంకోటి లేదు
అనేది ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. అలవాటు అయిపోయింది. డబ్బు రావటం, తీసుకోవడం ఇవ్వటం తెలియట్లేదు. సో మనం ఎంత ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవరు మా గురువు ప్రసాద్ గారు చెప్తారు, ఆయనే నాకు యోగా నేర్పుతున్నారు, యోగాకి వస్తున్నారు. సముద్రం అడిగిందంట నదిని, నా వాటర్ ఉప్పగా ఉంటుంది, నీ వాటర్ ఎందుకు స్వీట్గా ఉంటుంది. నేను అన్ని రకాల సేవలు చేసుకుంటూ వస్తున్నాను, పక్షులకి, చెట్టులకి, మనుషులకి, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటా వచ్చి మళ్ళీ నీలో కలుస్తున్నాను. నేను చాలా ఇస్తున్నాను కాబట్టి నేను తీగా ఉంటాను. నువ్వు ఎప్పుడూ ఉప్పగానే ఉంటావు, నువ్వు ఎప్పుడూ ఇవ్వవు. సో ఇవ్వటంలో ఉన్న ఆనందం మర్చిపోయారండి. దాని కిక్కే వేరు. దాంట్లో అంటే నేను ఇవ్వగలను అనే స్తోమత వచ్చి రావటం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం. గొప్ప విషయం కంటే ఇవ్వాలి అనే భావన చాలా మంచిది. ఊపిరి అనేది నేను ఆల్రెడీ చెప్తున్నానండి. ఊపిరి నాదని నేను పట్టేసి కూర్చొని నేను ఉక్కిరి పిక్కిరి తెచ్చిపోతాను. అదే వదిలి పట్టుకోవాలి అంటే ఖర్చు పెట్టాలి, ఇవ్వాలి, దాచుకోవాలి, అన్నీ ఓకే. అట్ ద సేమ్ టైం మళ్ళీ వదలాలి, ఊపిరి పీల్చి మళ్ళీ వదలాలి. ఎంత ఊపిరి వదిలితే అంత ఊపిరి పీల్చొచ్చు. జగపతి బాబు గారు, మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మనలో మార్పు ఎలా తీసుకురావాలి అనే విషయాలు మీరు మాట్లాడుతున్నారు. ఈ టైంలో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. అంటే మీరు దీన్ని పాజిటివ్గానే తీసుకుంటారని నేను నమ్ముతున్నా. సాధారణంగా మనం స్వామీజీలు, గురువులు, ప్రవచనకర్తలు మంచి విషయాలు చెప్పడం గురించి మనం వింటూ ఉంటాము. వాళ్ళు చెప్పింది విని ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మీ విషయానికి వచ్చేసరికి చాలామందికి మీరు జీవితంలో కొన్ని తప్పులు చేసి ఎదురు దెబ్బలు తిని వాటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా మళ్ళీ వేరే మనిషిగా మారుతున్నారు అనే ఒక అభిప్రాయం చాలా మందికి ఉంది. ఈ క్రమంలో అంటే మీరు ఇప్పుడు నలుగురికి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి అవసరమైన అర్హత ఏ రకంగా సంపాదించారు, దానికోసం మీరు ఎటువంటి కృషి చేశారు అని అంటే మీరేం చెప్తారు? నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి నా ఆలోచన ఇదే, కాకపోతే అవకాశం రాదు చెప్పడానికి. అండ్ ప్రాక్టికాలిటీకి వచ్చేపాటికి ఇప్పుడు ఈ మధ్యన అంటే ఈ 2 months అని కాదు, అంతకుముందు 4-5 years నుంచి యోగా, మెడిటేషన్, అంటే నేను అన్ని స్పిరిచువల్ సెంటర్స్కి వెళ్ళానండి ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హిమాలయాస్. మీ బెడ్ మీరే చేసుకోవాలి. అండ్ 10 to 12 hours మెడిటేషన్, నోరు తెరవకూడదు, ఇంకోటి కళ్ళల్లో చూడకూడదు. అక్కడ వచ్చే ఫుడ్ మామూలు ఫుడ్, అది ప్లేట్ నువ్వే కడుక్కోవాలి. అవన్నీ చేసి ఇంకొంత ఇది రాకండి బుక్స్ లో కొంత నాలెడ్జ్ రావటం, ఇట్లా బయట చాలా మంది చెప్పడం వినటం, ఇవన్నీ మంచి విషయాలన్నీ తీసుకుంటానండి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ సెంటర్స్ వీటి వరకు పర్లేదు, కానీ సమ్ ఆఫ్ ద బాబాస్, దొంగ బాబాల్ని నేను చాలా ఖండిస్తాను. నాకు అలాంటి చాలా కోపం. ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి ఆ సైడ్ ఉన్నారు ఎక్కువ మంది దొంగ బాబాలు. వాళ్ళని అసలు నమ్మను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను. బట్ వాట్ ఎవర్ పాజిటివ్నెస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా నేను తీసుకుంటాను, కానీ నెగిటివిటీ అసలు తీసుకోను. సో ఐ వుడ్ సే ఫస్ట్ నుంచి నా ఆలోచన ఇదండి, లైఫ్ ఇస్ సింపుల్, మనమే కాంప్లికేట్ చేసుకున్నాం. అదే మాయ రోగం. ఏమీ ప్రాబ్లం లేకపోతే ఎదుక్కుంటాం ప్రాబ్లం కోసం. ఏం ప్రాబ్లం లేదు, ఏదో లోటు ఉందని ఆ లోటు కోసం ఎత్తుకుని ఏదో ప్రాబ్లం తెచ్చుకుని బాధపడాలా? రేపు ఇది ఉంది కదా ప్రాబ్లం, నిన్న ఇది ఉంది కదా, ఇవాళ సంగతి ఏంటి? ఇవాళ ఎందుకు బ్రతకట్లా మనం? ఈ క్షణం ఎందుకు బ్రతకట్లా? ఈ క్షణం నెక్స్ట్ క్షణం అవుతుంది, ఈ రోజు రేపు అవుతుంది, మళ్ళీ ఇవాళ అవుతుంది. రేపు అనేది ఇవాళ మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. దట్ ఈస్ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ ఉండాలి, కానీ ఎప్పుడు చూసినా ఇది కావాలి, అది కావాలి, ఆడు ఇవ్వలేదు నాకు ఇవ్వాలి, నా బాబు ఇవ్వలేదు, నా అన్న తెస్తే బాగుంటుంది, నా ఫాదర్ తెస్తే బాగుంటుంది, ఇదేం కావాలి? రైట్. ఈ లాక్డౌన్ పీరియడ్ మిమ్మల్ని మీరు రీడిస్కవర్ చేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? బికాజ్ యూ బీన్ ఇన్ టు మెడిటేషన్, యోగా ఫర్ ఇయర్స్, కానీ ఈ టైం అంటే ఇంత టైం మీకు ఇంతకు ముందు లభించి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మీరు సమయాన్ని దొరకబుచ్చుకొని అందులో ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ నౌ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఇన్ యూర్ హ్యాండ్స్. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? అదేనండి ఇందాక చెప్పిందండి, ఈ సమయం ఇంకా బోల్డంత టైం దొరికింది, అంతకుముందు టైం లేదు అని ఇప్పుడు ఆ ఎక్స్క్యూజ్ అనేది లేదు. సో చేసే బోల్డంత టైం దొరికింది. ఆ బోల్డంత టైం ఇలా వాడుకుంటే నాకు ఒకటేనండి, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆశలు ఇవన్నీ ఓకే, ప్రతి ఒక్కడికి ఒక కథ ఉంటుందండి. టచ్ చేస్తే ఒక లైట్ బాయ్ ఒక కథ చెప్తాడు, బాగా సాడ్ స్టోరీస్ ఉంటాయి, అన్ని చాలా మంది జెన్యున్ ఉంటాయి. నన్ను టచ్ చేసినా నేను చెప్పాలన్నా నేను సాడ్ స్టోరీ చెప్పగలను, పెద్ద విషయం కాదు. నా స్టోరీలు నేను బాధపడాలంటే బాధపడచ్చు. బట్ ఈ పర్టికులర్ పీరియడ్లో నేను మెడిటేషన్ ద్వారా నేను ఫీల్ అయ్యింది, ఎప్పుడు నేను అనేది కూడా నేను ప్రిపేర్ అయ్యేది నా ఓల్డ్ ఏజ్కి మెయిన్గా. ఇవాళ క్లారిటీ ఓకే, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్కి, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు జీవితంలో. హ్యాపీగా పోవాలి, పోయేటప్పుడు హ్యాపీగా పోవాలి, అదే మనం సాధించగలిగిన జీవితంలో అదే సాధించాలి. దిస్ ఇస్ వాట్ ఐ జెన్యూన్లీ ఫీల్ షుడ్ హ్యాపెన్.
సో మెడిటేషన్ అనేది నేర్చుకుంటే ఐఎమ్ నాట్ ప్రీచింగ్ అండి, నేను ఏ పర్టికులర్ సెంటర్ గురించి నేను చెప్పట్లేదు, అది కాదు పాయింట్. నేనేం పబ్లిసిటీ కోసం చేయట్లేదు. ఫైనల్గా ఎవరూ తోడు లేనప్పుడు ఎవడో మనవడు వస్తాడో లేకపోతే ముని మనవరాలు వస్తుందో ఇట్లా కూర్చోవడం కంటే నిన్ను నమ్ముకొని నువ్వు ప్రశాంతంగా కూర్చోగలిగే శక్తి నీకుంటే, ఆ శిక్షణ ఉంటే నువ్వు సుఖంగా పోతావు అనేది నేను నా గురించి మాట్లాడుతున్నాను. మీ వీడియో ఇంతకుముందు మీరు పోస్ట్ చేసిన వీడియోస్ కూడా కొన్ని చూసాము. వాటిల్లో మీరు అన్నారు ఎక్కువ ఆల్మోస్ట్ 12 to 14 hours నేను నిద్రపోతున్నాను, ప్రశాంతంగా నిద్రపోతున్నానని. కానీ దాన్ని ఇంకొక రకంగా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాట్ ఇఫ్ సమ్మన్ సేస్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, అంటే అన్ని గంటలు నిద్రపోయి యూఆర్ బీయింగ్ లేజీ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ బీయింగ్ లేజీ అదే అంటాను. I can afford to be lazy now. I can afford it, and if I'm affording to feel lazy, I am lazy. మళ్ళీ పని చేసినప్పుడు పని చేస్తాను, బంతి వచ్చినప్పుడు పట్టుకోవాలి కదా బాల్, దానికి రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ ఇప్పుడు తీసేసుకుంటే తర్వాత అది ఫైన్. నేను పడుకోగలను, 12-14 గంటలు నిద్రపోగలను. ఓకే, కానీ చాలా మంది ఏమైనా ఇన్నోవేటివ్ గా చేద్దాం అనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏదన్నా కొత్తగా చేద్దాం, మనకి ఇప్పటి వరకు చెయ్యంది ఏమన్నా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటిది మీరేమన్నా ప్రయత్నించారా? లేదండి, నాకు కొత్త పెద్ద అలవాటు లేదు. ఉన్న లైఫ్ ని హ్యాపీగా చూసుకుంటే చాలా. సినిమాల్లో ప్రతిదీను కొత్త జాన్రాలోకి, కొత్త ప్రయోగంలోకి వెళ్ళడానికి ప్రిఫర్ చేసి ధైర్యంగా అడిగేసి మీరు కొత్తది నాకు రాదు, నేను చేయను అంటే ఎలా కుదురుతుంది? అది ఇంకా యాక్టింగే కదండి, అది యాక్టింగ్ లో ఒక కోణం తప్ప ఇట్స్ నాట్ అనదర్ చాప్టర్ ఆల్ టుగెదర్. సో అది వేరండి, దట్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. ఆ క్రియేటివిటీ ఓకే. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీలో ఐమ్ వెరీ బ్యాడ్ అండి. నాకు వాట్సాప్ మాక్సిమం అంతకంటే వాడటం తెలియదు, అండ్ ఐ డోంట్ వాంట్ నో ఆల్సో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. సో ఇవాళ ఈ 2 months 3 months మనం చేయగలిగింది ఎక్కువ ఆన్లైనే చేయగలం. సో అది నాకు లేదు కాబట్టి ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ ప్యూరిఫైయింగ్ మై సెల్ఫ్ అండి. దట్ ఈస్ మోర్ ఇంకేం కావాలి. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది నాకు కావాలండి. ఇలా హ్యాపీగా ఉన్నాను చాలు, దట్స్ ఆల్ ఓవర్. కానీ మీరు ఇంతకుముందు చెప్పారు యువర్ ఎ మూడీ పర్సన్ అని చెప్పి. వాట్ యాక్చువల్లీ మేక్స్ యూ మూడీ? అంటే మీరు కోరుకున్నట్టు, మీరు అనుకున్నట్టు ఏదైనా జరగకపోతే మూడ్ ఆఫ్ అయిపోతుందా? హౌ ఇస్ ఇట్? మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఎందువల్ల వస్తున్నాయన్న విషయాలు ఏమైనా గమనించుకున్నారా? దాని నుంచి బయటపడడం ఎలాగో మీకు తెలిసిందా? ఒకటిగా తిక్కుంటుందండి నాకు అది. మూడ్స్ అంటే నాట్ దట్ నాకు కావాలనుకున్నది జరగలేదనేది కాదు, కానీ జనరల్గా ఎక్వేరియన్స్కి హ్యాబిట్ ఉంటుంది. ఒక ఎక్కడో ఒక ఆలోచన, ఒక ఇమాజినేషన్లోకి ఎక్కడో వేరే వరల్డ్కి వెళ్ళిపోవటం ఒక అలవాటు ఉంటుంది. అది ఒక ఇది. అండ్ బేసిక్లీ నాకు తప్పు జరుగుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూస్తా కూర్చోడం. అక్కడ మూడ్ అప్సెట్ అవుతాను. ఎవరో అంటే 100 మందిలో యూనిట్లో ఒకటో సరిగ్గా లేకపోయినా నాకు మూడ్ అప్సెట్ అవుతాను. బికాస్ అది తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు నాకు మూడ్ అప్సెట్. డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, లైఫ్ బాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దట్ ఈస్ మై క్యారెక్టర్. అది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నా మూడ్స్ నేను కంట్రోల్ చేసుకోవాల్సింది, దట్ ఇస్ నో చాయిస్. సో ఎక్వేరియన్ అని మీరు మెన్షన్ చేస్తున్నారు, విచ్ మీన్స్ మీరు కొంత అంటే ఆస్ట్రాలజీని నమ్ముతారా? వాట్స్ ఆన్ ద కార్డ్స్ అన్నది మీరు చెక్ చేస్తూ ఉంటారా? మాకు తెలిసినంత ప్రకారం మీకు కొంత ప్రవేశం కూడా ఉంది. మీరు కొంతమందికి చెప్తూ ఉంటారు కూడా ఏం జరగబోతుంది అన్నది. అది అచ్చుగుడ్డినట్టు జరిగిపోతుంది అని కూడా మేము విన్నాం. మా వరకు వచ్చిన విషయం అది నిజమా కాదా? అది చిన్నప్పుడు అండి. ఇప్పుడు చెప్పడం మానేశాను, ఎందుకంటే వినేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ మాట్లాడటం తప్ప వినటం అనేది లేకుండా పోయిందండి లైఫ్లో. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నాకేనేది నేను చెప్పేది అసలు నువ్వెవరివే, ఎందుకు చెప్తున్నావు, నీకేం డిగ్రీ ఉంది, నీకేం అర్హత ఉంది, డిగ్రీ కూడా కాదు, నేను చెప్పేది అంటారు తప్ప నువ్వు చెప్పేది నేను వింటానని చెప్తే వినేవాళ్ళు లేరు కాబట్టి చెప్పడం మానేశాను అంటున్నారు. సో అంటే ఫార్మసీ అయిన ఇచ్చినప్పుడు నేను టైం నమ్ముతానండి. మెయిన్ గా అన్నిటికంటే టైం నమ్ముతా. ఎందుకంటే మనం టూరిస్ట్ వీసా మీద వచ్చాం,
ఎప్పుడో ఎక్స్పైర్ అవుతుంది వీసా, వెళ్ళిపోతాం. సో టైం అక్కడ ఎప్పుడు పుడతాం ఎప్పుడు పోతాం తెలియని టైంలో, ఆ టైంలో మనం ఒక ఇంటర్వెల్ లో వచ్చి ఒక ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలనేది నా ఉద్దేశం. అది నేను ఫార్మస్ట్రీ చదివి చెప్పినప్పుడు నిజం జరిగినాయండి. జరిగిన తర్వాత నేను అది చెప్పడం మానేశాను, ఎందుకంటే కొన్ని బ్యాడ్ జరిగినాయి, అందుకని నేను చెప్పడం మానేశాను. అయ్యో, నేను మీరు అసలు కరోనా గురించి ఏమనుకుంటున్నారు అని, అంటే ఆన్ లైటర్ వెయిన్ అసలు ఏమనుకుంటున్నారు అన్నది నేను మామూలుగా మాట్లాడదాం అనుకున్నా. జగపతి బాబు గారు, ఈ లాక్డౌన్, ఈ కరోనా వచ్చి జనం జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్న వాళ్ళ జీవితాల్లో భారీ మార్పులు ఏమీ వచ్చుండవు, కానీ డైలీ వేజెస్ మీద ఆధారపడే వాళ్ళ జీవితాలు కంప్లీట్గా అప్సైడ్ డౌన్ అయిపోయాయి. సో వాళ్ళ గురించి మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ జీవితాల్లో అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఫ్యూచరే అగమ్యగోచరంగా కనిపిస్తుంది చాలామందికి. అవునండి, నేను అదే అన్నాను ఇందాక. వాళ్ళు నిజంగా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన సమయం అది. ఎస్పెషలీ ఉన్నవాళ్ళు ఏం చేయొచ్చు వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ సెక్షనే యాక్చువల్గా కష్టపడేది, బాధపడేది, ఇబ్బంది పడేది ఆ సెక్షన్. మనకి సేవలు చేసేది ఆ సెక్షన్. వాళ్ళకి ఏదో చేయాలండి తప్పకుండా. బట్ ఈ సంవత్సరానికి ఏదో ఒకటి, ఏదో కెలామిటీ తప్పదండి. ఇప్పుడు మదర్ నేచర్ మనకు ఒక ప్లేస్ ఇచ్చింది. ఆ ప్లేస్ని మించి మనం మదర్ నేచర్కి ప్లేస్ లేకుండా చేస్తాం. ఆమెకి కోపం వచ్చిన మదర్ నేచర్ కనుక నేచర్కి కోపం వస్తే తిరగబడి నీకు ప్లేస్ లేకుండా చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనం చేసిన, అందుకనే నేను అనేది మిడిల్ క్లాస్ అబోవ్ పీపుల్కి, ఈ డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. దే బికమింగ్ రిచర్ అండ్ రిచర్. వాట్ అబౌట్ ద పూర్ పీపుల్? ఆ రిచ్ పీపుల్ కనుక ఆదుకుంటే పూర్ పీపుల్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది, హ్యూమానిటీ సస్టైన్ అవుతుంది అనేది నాకు. రైట్, మనతో ఇప్పుడు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు దర్శకులు బోయపాటి శ్రీను. నమస్కారం బోయపాటి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? గుడ్ అండి. ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నాం అని అంటున్నారు అందరూ. అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఎవరు చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. మీకు కూడా తెలుసు, మీరు అందుకు అతీతులు కాదు. కానీ మనం లైఫ్లో ఎన్నో కెలామిటీస్ చూసాము, వరదలు చూసాము, తుఫాన్లు చూసాము, సునామీలు చూసాము. వాటన్నిటి గురించి చూసి జరిగిన నష్టానికి బాధపడి అయ్యో అని బాధపడ్డాము, దిగాలు పడ్డాము. కానీ ఫస్ట్ టైం భయపడుతున్నాం. విపరీతంగా జనంలో భయం పెరిగిపోయింది. మీరేమంటారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటేనండి, ఇంతకు ముందు ఒక తుఫాన్ అంటే మీ కళ్ళ ముందు రిజల్ట్ కనపడేదండి, ఒక వరద అంటే మీకు కళ్ళ ముందు కనపడేదండి, ఒక వైపరీత్యం అంటే మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఇది కళ్ళ ముందు కనిపించదు, పక్కనే ఉంటుంది. ప్లస్ అవి అయితే ఒకసారి ఒక దెబ్బ కొట్టి వదిలేస్తాయండి. ఇది అలా కాదు, దీని సైజ్ ఎక్కువ, నరనరాల్లోకి వెళ్ళిపోయే తత్వం ఉన్నదండి. కాబట్టి దీనికి గ్యారంటీ భయపడాల్సిందే, ఎవరు దీని మీద ఏది మాట్లాడినా. అందుకని గాలిలో రాయేసినట్టే ఉంటుంది తప్ప దీని మీద అవగాహన లేదు కాబట్టి అండి గ్యారంటీ భయపడాల్సిందేనండి. రైట్, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? చాలా నష్టపడుతుంది ఇండస్ట్రీ అని ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నాయి, మనకి అంచనాలు వినిపిస్తున్నాయి. ఎన్ని సంవత్సరాల పాటు ఎలా ఉంటుంది అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ మీరేం చెప్తారు? మ్యామ్, అసలు ఈ విషయంలోనండి ఇండస్ట్రీ గ్యారంటీ నష్టపోతున్న మాట వాస్తవమే కానండి. ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ పెద్దలందరూ పూనుకొని చూస్తూ ఎంత అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇక్కడ చిన్న టెక్నీషియన్స్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరికీ కూడా కొంత హెల్ప్ వెళ్తుంది కాబట్టి హ్యాపీ అండి. కానీ అసలు దేశం అంటే రాష్ట్రంలో ఉన్న కొంతమంది పరిస్థితులు అయితే మాత్రం అసలు బాగలేదండి. వాటన్నిటి నుంచి అయితే మాత్రం బయటికి రావాల్సిందే. ప్రధానంగా రైతులు, నిరుత్సాహంలో ఉన్న విద్యార్థులు, అంటే ఇంతటితో అయిపోయింది మా లైఫ్ అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరిలోనూ ఇప్పుడు ప్రస్తుతం ధైర్యం నింపాలండి. మనకి ఏది జరిగినా సరే అన్నం పెట్టే రైతుని ఈ రోజు ఆదుకోవాల్సిన అవసరం ఉందండి. ఆ రెండు విషయాలు ముందు అసలు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ఇండస్ట్రీ తిరిగి కోలుకోగలదండి, టైం పట్టినా కూడా తిరిగి కోలుకోగలదు. కానీ వాటిని మాత్రం మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి ఈరోజు. బోయపాటి గారు, మీరు విలన్ గా మార్చేసిన మా అందరి హీరో జగపతి బాబు గారు లైవ్ లో ఉన్నారు, వారితో మాట్లాడతారా? తప్పకుండా. Yes, Jagpati Babu garu. What's Jitendra here? Babu. Jitendra here. Thank you. అర్థమైంది బాబు, జితేంద్ర హియర్ అని. వినపడుతుందా? వినిపిస్తుంది బాబు. ఫోన్ కాన్వర్ట్ చేసింది కదా, ఒక చిన్న మధ్యలో అయితే చిన్న డిస్టర్బెన్స్ ఉంది.
సో చాలా హ్యాపీ బాబు ఈరోజు అవును. ఈ విధంగా మిమ్మల్ని చేయటం, మిమ్మల్ని కలవటం, మాట్లాడటం. కాదు సీను, మంచి మాట అన్నావు. ఇండస్ట్రీ అనేది మనం ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి ఆ కింద వాళ్ళని మేము చూసుకుంటాం కాబట్టి ఇండస్ట్రీ కంటే చాలా చాలా బాధపడే వాళ్ళు ఇంకా చాలా ఇండస్ట్రీలో చాలా లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ పీపుల్. అవును బాబు. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ యూ మేడ్. థ్యాంక్ యూ బాబు. ఏమన్నా అడగాల సీను నన్ను? నీకేమన్నా కోపం ఉందా నా మీద? బాబు ఏం లేదు బాబు, నాకు తక్కువ లైన్ లో తీసుకొని మన మీ విలన్ గా ప్రొజెక్ట్ చేసిన ఒక అద్భుతమైన హీరో మాకు మీకు లైన్ లో ఉన్నారండి అంటే ఇంకెవరు బాబు మీరు తప్ప నాకు ఎవరుతారు? సో అందుకని నేను వెంటనే ఇది తీసుకొని అడిగి బాబు నువ్వు అడిగేది ఏం లేదు బాబు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సూపర్ హిట్ అయింది బాబు, నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది ఫోను. యాక్చువల్లీ చిన్న డిలే ఉంటుంది, దానివల్ల ఈ గందరగోళం మనకి అనిపిస్తుంది. బట్ జగపతి బాబు గారు, మీకు గుర్తుందో లేదో, లేదా మీరు మర్చిపోయారో, అసలు తెలుసో లేదో, ఇవాళ బోయపాటి గారి పుట్టినరోజు. ఇవాళ హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సీను. థ్యాంక్ యూ. సూపర్. అవును బాబు, కాకపోతే నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు అందుకనే బాబు పొద్దున్నే జిఎస్ఎంసీ వాళ్ళకి కూడా ఒక 100 మందికి మొత్తం అంతా బియ్యం, పప్పు, ఆయిల్ ఇవన్నీ దానం చేసి ఆ కార్యక్రమం మీద ఉన్నాం బాబు. ఈ పుట్టినరోజు కన్నా ఈ రోజు మాత్రం ఈ వైరస్ ఎదుర్కోవడం అనేదే 100 పుట్టినరోజులతో సమానం బాబు. దానికి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అదే టైంకి మీరు లైవ్ లో ఉన్నారని చెప్పారు బాబు. సో మీరు లైవ్ లో ఉన్నారంటే ఒకటే చెప్తాను, ఏమంటే ఆయన మాట్లాడేది ప్రతిదీ నిజమే, బోల్డ్ గా మాట్లాడేస్తారు. ఆయనకి అసలు ఏది దాయాలన్నా ఇది కూడా ఏది ఉండదు, ఉన్నట్టు మాట్లాడేస్తాడు. ఇంకా ఆయన గురించి నేనేం చెప్పాలి చెప్పండి? ఎవరిని ఏదైనా దాపరికుండా ఏదైనా ఉన్న వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడాలి కానీ అని అన్నాను. అంటే లేదంటే మీ హీరో కదా ఒక్కసారి మాట్లాడండి ఓకే అమ్మా తప్పకుండా అని చెప్పి తీసుకున్నాను బాబు. బ్యూటిఫుల్. బోయపాటి శ్రీను గారు, మీరు కరోనా లేని పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ బాబు. నేను మళ్ళీ మాట్లాడతాను బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఓకే సీనా, థ్యాంక్ యూ. జగపతి బాబు గారు, సో మనం మాట్లాడుకుంటున్నట్టు ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అన్నది మనం మాట్లాడుకుంటున్నాము. ఇందాక బోయపాటి గారు అన్నారు ఏముంది మనం ఎలాగైనా కోలుకుంటామని, బట్ ఎంతకాలం పడుతుంది ఆ కోలుకోవడానికి అనే దాని గురించి ఏమన్నా ఒక అంచనాలు ఉన్నాయా మీకు? ఎందుకంటే కనీసం 2 సంవత్సరాల పాటు చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇండస్ట్రీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని కూడా అంటున్నారు. నిజమేనా? నా ఉద్దేశంలో నిజం కాదండి. నా ఉద్దేశంలో ఫస్ట్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లాస్ట్ ప్రయారిటీ. నాకు అన్నం పెడుతున్న ఇండస్ట్రీ అండి, నేను వేరేగా చెప్పట్లేదు, తప్పు మాట్లాడట్లేదు, రెస్పెక్ట్తోనే మాట్లాడుతున్నాను. మేము సర్వైవ్ అవుతాం. లోడ్ లేదు డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ మేబీ బాగా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారేమో, కానీ డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకి మేమందరం ఉన్నామండి. ఇండస్ట్రీకి, లోవర్ పీపుల్కి మేము ఉన్నాం కాబట్టి రివైవ్ అవుతుంది. పీపుల్ విల్ నాట్ సఫర్, నెంబర్ 1. నెంబర్ 2, నేను లాస్ట్ టైం చెప్పానండి, వేస్టేజ్ ఇప్పుడు సీనుకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. అంటే సీను ఒకటిని పాయింట్అవుట్ చేయడం లేదండి. జనరల్గానే ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా ప్రతి సినిమాలో 20-30% వేస్టేజ్ ఉంటారు. ఆ వేస్టేజ్ని కట్ చేద్దాం అంతే. సింపుల్. క్వాలిటీ తగ్గదు, ఏవి తగ్గదు, సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, అలాగే ఉంటుంది. వేస్టేజ్ మైండ్లో పెట్టుకుంటే చాలు. ఇండస్ట్రీ ఇస్ ద లాస్ట్ వరీ ఐ హ్యావ్. సో ఐఎమ్ మోర్ వరీడ్ అండ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద పీపుల్. ఇందాక శ్రీను చెప్పినట్టు ఇది కనపడదు. ఇది ఏంటో మనం ఫైట్ చేసేది మనకు కనపడినప్పుడు మనం ఏం ఫైట్ చేస్తాం? చీకట్లో ఫైట్ చేసినట్టే. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం చూసుకోవాల్సింది మనం ఫ్యూచర్ని, ఎకానమీ మెయిన్గా. ఏ మాటగా మాట అండి, పిఎం గారు కానీ, సీఎం గారు, మన కేసీఆర్ గారు కానీ, మోడీ గారు కానీ, ఓకే గారు అని అంటున్నానండి. లాస్ట్ టైం ఏదో వేరేగా అనిపడిందంట, చాలా మందికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ కదా, మోడీ గాడు అన్నానని ఏదో డౌట్ వచ్చిందంట. నేను ఎందుకంటాను అన్నమాట, స్టూపిడిటీ కాబట్టి. అందుకని మోడీ గారు, కేసీఆర్ గారు చేసిన చాలా 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 గొప్ప విషయాలండి. వాళ్ళ ఎకానమీ ఎలా తట్టుకోవాలి అనేది చాలా పెద్ద సమస్య, చిన్న విషయం కాదు. వాళ్లే దాన్ని సార్ట్అవుట్ చేయాలని చాలా పెద్ద పని అది.
అండ్ ఈ సందర్భంలో ఐ వాంట్ థ్యాంక్ ద డాక్టర్స్ అండి. మెయిన్లీ డాక్టర్స్ ప్రాణం పెట్టి సర్వీస్ చేస్తున్నారు. అలాగే వార్డ్ బాయ్స్, నర్సెస్, పోలీసులు, స్వీపర్స్, మన ఇంట్లో మనకు సేవ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ నిజంగా నమస్కారం. సో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళేం మన పని వాళ్ళు కాదు, మనమేం వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు, ఇవి ట్యాక్స్ రూపంలో ఇస్తున్నాం. బట్ వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కరోనా వస్తుంది. సో అన్ని కూడా మించి వాళ్ళు మనకు సేవలు చేస్తారండి, అది గుర్తించాలి మనం. సో వాళ్ళది మోర్ ఇంపార్టెంట్ అన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దే ఆర్ అన్డౌటెడ్లీ గోయింగ్ బియాండ్ దేర్ డ్యూటీ. ఆ ఎక్స్ట్రా మైల్ వాళ్ళు వెళ్ళి మన కోసం చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బట్ కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ, ఆల్రెడీ ఇండస్ట్రీ పరంగా ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, కార్మికులకి చేరవేయడానికి రకరకాల మార్గాలను చూస్తున్నారు. ఆల్రెడీ జరుగుతోంది ఆ ప్రాసెస్. బట్ మనమంతా కూడా ఊహించుకుంటోంది ఒక నెలలో లాక్డౌన్ కంప్లీట్ అయిపోతుంది, సో ఆ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్సీకి వచ్చేస్తుందేమోనని మనం అంతా వెయిట్ చేస్తున్నాం. బట్ దెన్ సిచ్యువేషన్ ఇంకొంచెం గ్రేవ్గా మారుతోందేమోనని అనిపిస్తోంది ఇప్పుడు రోజు రోజుకి కేసుల సంఖ్య పెరగడం చూస్తుంటే. సో అంటే ఎంతకాలం వరకు కేటర్ చేయగలుగుతారు సినీ కార్మికులందరి కోసం? దానికి కూడా ఏమన్నా అంటే ఒక టైం బౌండ్గా ఏమన్నా అనుకుంటున్నారా? ఏమన్నా ప్లాన్ డిజైన్ చేసుకుంటున్నారా? సంథింగ్ దట్స్ గోయింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్, దానికి సంబంధించిన ప్లాన్? నాకైతే తెలియదండి. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏం చేయగలవు అనే మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి నేను ప్రిపేర్డ్ అండి. దాని గురించి ఆలోచన లేదు. ఐ ఓన్లీ ఫాలో దెమ్, ఐ కెనాట్ లీడ్ దెమ్. బికాస్ స్టెప్ అనేది పెద్దవాళ్ళు తీసుకుంటే బాగుంటుంది, అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. జగపతి బాబు గారు, మీరు ఒక వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు, కరోనా లాక్డౌన్ మొదలైంది అనగానే అసలు ఏం చేయాలి అర్థం కాలేదు, డ్రింకింగ్ అన్న దాని గురించి ఆలోచన వచ్చింది అని ఎంతకాలం అని ఆలోచించాను అని మాట్లాడారు. అంటే 4-5 years ఇంటూ యోగా అండ్ మెడిటేషన్, ఇంకా మీకు ఫస్ట్ థాట్లో డ్రింకింగ్ అని వచ్చిందా? అంటే మీరు డిడ్ యు గివ్ అప్ ఆన్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ అంటే 4-5 yearsగా యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, తాగేవాడిని కూడా. బట్ ఈసారి ఖచ్చితంగా నేను నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు అటు వెళ్తే, మనసు అటు వెళ్తే మనం వేరే దాంట్లో పడిపోతాం, ఇంకా మళ్ళీ పెసిమిజము, మళ్ళీ డార్క్నెస్ అని ఉంటుంది. ఇటు వస్తే యోగా, మెడిటేషను, సినిమాలు, నిద్ర, రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ వస్తే పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు అదే చెప్తానండి, బంతి చేతికి వచ్చినప్పుడు పట్టుకునే కేపబిలిటీ ఉండాలి. నేను పనికిరాను అంటే తర్వాత లైఫ్ అంతా కరోనా అయిపోతుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద వే, లెట్ మీ డూ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అని ఆలోచనతో ఐ వెంట్ హెడ్. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తే ఇట్ ఇస్ సింపుల్ అండ్ లైఫ్. ఓకే, వచ్చింది కరోనా, వచ్చింది, మన చేతుల్లో లేనిది వచ్చింది, మనం ఏం చేయలేము దాని గురించి. లాక్డౌన్ అన్నారు, లాకప్ కాదు, మనం ఏం జైల్లో లేము, ఇంట్లో ఉన్నాము. సో ఈ లాక్డౌన్లో మనం ఏం చేయగలం, ఇంట్లో ఏం చేయగలం అనే దీని మీద మనం ఎలా బాగు చేయగలం మన మైండ్ని అనేది యాక్సెప్ట్ చేసి, సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసేసి, యాక్సెప్టెన్స్ తర్వాత సొల్యూషన్స్ జరుగుతుంది. ఇక టైం పాస్ ఆటోమేటిక్గా అవుతుంది. సో అందుకని నేను మందు వైపు వెళ్ళలేదండి, ఆ చుక్క కూడా తాగలేదు, తాగకపోవడం. ఓకే, కానీ చాలామంది ఆ వ్యసనాలకి బానిసలైపోయిన వాళ్ళు దాని నుంచి బయటపడే మార్గం ఇప్పుడు కనిపించక వాళ్ళు ఎలా సతమతమైపోతున్నారో, ఏ రకంగా చాలామంది చనిపోతున్నారు, మృత్యువాత పడుతున్నారు మనం చూస్తున్నాం. కానీ ఈ లాక్డౌన్ పీరియడ్ అన్నది ఇట్లాంటి వ్యసనాల నుంచి పూర్తిగా బయటికి రావడానికి ఒక సదవకాశం అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అవును అంటే, బట్ స్టిల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, అది మీరు కూడా ఫేస్ చేసే ఉండుంటారు. దాని నుంచి ఏ రకంగా బయటకు వచ్చారు, ఎలా దాన్ని హ్యాండిల్ చేశారు చెప్పగలుగుతారా? చాలామందికి అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నేను హ్యాండిల్ చేయటం కష్టం కాదండి, ఎందుకంటే మనకి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, చాలా మంది చూసుకుంటారు. బట్ లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్, రోజు కళ్ళుకి కానీ సారాకు కానీ అలవాటైన వాళ్ళు, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఎలా ఫైట్ చేయాలనేది తెలియదు, డెఫినెట్గా తెలియదు. ఎందుకంటే నీ మైండ్ నీ చేతుల్లో లేదు, చేయి దాటిపోయింది. బట్ ఆ స్టేజ్ కూడా దాటిపోయామండి. నాకు తెలిసి ఇప్పుడు లేదు విత్డ్రావల్ సిమ్టమ్స్. 4-5 రోజులు ఉండదు, అది నెలలు తరబడి ఉండదు. ఆ 4-5 days తర్వాత అందుకనే చెప్పాను, 4-5 days రెస్ట్ తీసుకోండి. మీకు అరవాలనిపిస్తే అరవండి, గోడలు తన్నాలంటే తన్నండి, ఏదైనా చేయండి. వైఫ్తో పోటాడకండి, ఫ్యామిలీతో పోటాడకండి. అంతేగా ఆ 4-5 days దాటిందంటే ఎక్కువ మంచి నీళ్ళు తాగండి, నిమ్మకాయ నీళ్ళు తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, ఏదో ఒక రకంగా బయటకు వచ్చేసి ఆ లిక్విడ్ అంతా లోపల బయటకు తీసేసినాక
గెట్ ఇన్ టు మెడిటేషన్ అండ్ యోగా అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. 10 సార్లు చెప్తున్నా, నాకు తెలుసు. అండ్ యోగాసనాలు అండ్ ఆయుర్వేద అండి, ఇదే ఫ్యూచర్. మన ఇమ్యూనిటీ పెంచేసుకుంటే నెక్స్ట్ కరోనా కాదు, దాని అమ్మ ఏది వచ్చినా ఒకటే. మనం తట్టుకోగలం, మనం తట్టుకోగలిగే కెపాసిటీ మనకు రావాలి. అది ఫస్ట్ మనం తట్టుకోగలిగి మనని హోల్డ్ చేయగలిగితే ఏది మన ఎఫెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు బి ప్రిపేర్డ్, దిస్ ఇస్ ద లెసన్ వీ హావ్ టు లెర్న్. రైట్. ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అరవింద సమేత సినిమాలో మీ కో స్టార్ ఈశ్వరి గారు. నమస్కారం ఈశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే బాబు గారు. నమస్తే. జగన్నాటకం సినిమా. హలో. అవును సార్, అవును సార్. బాగున్నారా? సరే. మీ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో చూసాను, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా మందికి సార్, నాట్ ఓన్లీ ఐ సొసైటీ పీపుల్, మర్చిపోయాం కాబట్టి చాలా బాగుంటుంది. సరిగ్గా వినపట్లేదు. సార్ 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 అదే చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇంటర్వ్యూ చాలా బాగుంది, చాలా మోటివేట్ చేస్తున్నారు మీరు కరోనా గురించి ప్రజల్ని. ఈశ్వరి గారు, ఆయన సెట్స్ లో మీరు వర్క్ చేసేటప్పుడు షార్ట్ గ్యాప్ లో కూడా ఐ థింక్ ఆయన ఇన్సైట్ ఇంటూ ద మైండ్ అని అంటున్నారు. అలాంటి విషయాలు చాలా షేర్ చేస్తూ ఉండేవాళ్ళ? ఆయన ఎప్పుడు కొంచెం కామ్ గా ఉంటారండి, చాలా లోన్లీగా స్పెండ్ చేసేవారు. ఈవెన్ నేను హీరోయిన్ గా చేసినప్పుడు కూడా చాలా సైలెంట్ టైప్. చాలా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు తన దగ్గర. చాలా చాలా ఇన్స్పిరేషన్ గా మాట్లాడతారండి, మనకి మోటివేట్ చేస్తారు విషయాల్ని. మేము విన్నది ఆయన చాలా కేర్ తీసుకుంటారు మనుషుల విషయంలో, చాలా బాగా మాట్లాడతారు, బాగా హ్యాండిల్ చేస్తారు రిలేషన్షిప్ని అని మేము విన్నాము. నిజమేనా? నిజమండి, చాలా నిజమండి. చాలా దాంట్లో అబద్ధం అయితే ఏమీ లేదు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆ రోజు నుంచి మేము హీరోయిన్ గా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు బాబు. అందుకనే ఇన్నాళ్ళు ఆయన ఈ లైన్ లైట్ లో ఉన్నారు అనుకోవచ్చు. మన ఫాదరే మనకు తెలుసు, అందుకనే అదే వాళ్ళ ఫాదర్ లాగే ఈయన కూడా చాలా హంబుల్ గా ఉంటారండి అందరితోటి. ఎస్, కరోనా గురించి మనం మాట్లాడుతున్న టైంలో దానికి సంబంధించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అందరూ చెప్పేది నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను అదే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నాకు ఇంట్లో మా ఇద్దరు అమ్మలు ఉన్నారండి, నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసుకోవడం నాకు చాలా పెద్ద పని, ఎందుకంటే తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యేది పిల్లలకి పెద్దలకి అని చెప్పారు. అందులో నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కడికి. ఇప్పుడు ఈ తాగుడు అలవాటు ఉన్నదని చాలా మంది అంటున్నారు. ఆ తాగుడు అలవాటు కూడా వాళ్ళు కొంచెం బాబు గారు చెప్పినట్టు పక్కన తీసి పెట్టి ఫ్యామిలీ గురించి పిల్లల గురించి ఆలోచిస్తే చాలా లైఫ్ ఉందండి మనకి. ఇది చాలా పోరాడాలి మనం, ఎందుకంటే 1 month 2 months లో క్లియర్ అయ్యేది కాదు అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళలోనే. అందుకని మనం 1 year నెక్స్ట్ ఇయర్ కూడా మనకు తెలియదు కదా, అందుకని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఆ కేర్ఫుల్ గా ఉండాలంటే మనకి హెల్త్ ఉండాలి. ఫస్ట్ హెల్త్ ఉంటేనే కదా మనం రేపు వెళ్ళి కష్టపడడానికన్నా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ భార్య పిల్లల్ని మైండ్ లో పెట్టుకుని వాళ్ళ హెల్త్ ని కాపాడుకుంటే చాలా బాగుంటది. వాళ్ళ ఇంట్లో వయసు అయిపోయిన అమ్మలు ఉంటారు, అత్తగారులు ఉంటారు, మామగారులు ఉంటారు, అందరూ ఉంటారు సార్. వాళ్ళందరినీ మనసులో పెట్టుకోవాలి. తర్వాత వచ్చి మన పిల్లల భవిష్యత్తు మనం మైండ్ లో పెట్టుకోవాలండి. అదే నేను చెప్పగలను. ఫ్రీక్వెంట్ గా హాట్ వాటర్ తాగండి. పసుపు, మన వంటింట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ మనం వాడుకుంటే మన క్వారంటైన్ మనమే చేసుకోవచ్చు. మా హాస్పిటల్కి వెళ్ళక్కల మనకు తెలియకుండానే మనకి ఆ వ్యాధి ఉండొచ్చు, కానీ మనం ట్రీట్మెంట్ మనం చేసుకుంటున్నాం. అది అందరూ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరి గారు. ఇవాళ మాకు కాన్వర్జేషన్లోకి మీరు కూడా వచ్చి మీ ఇన్పుట్స్ చెప్పినందుకు. సో ఫైనలీ జగపతి బాబు గారు, చాలా డీమోటివేట్ అయిపోతున్న టైం ఇది జనమంతా కూడా. బికాజ్ మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మనకు అర్థం కాని సిచ్యువేషన్లో మనం అంతా ఉన్నాం. ఎంత అనుకున్నా తెలియకుండా మెంటల్గా కొంచెం ఆ డిప్రెషన్ అనేది చాలా మందిలో కనిపిస్తోంది. సో సంథింగ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్. అంటే యోగా చేయడం, మెడిటేషన్ చేయడం వల్ల మేబీ కొంత పీస్ మనకి రావచ్చు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాంతో పాటుగా ఇంకేమన్నా చేయాల్సిన అవసరం ఉందంటారు?
ఆల్ ఇన్ ద మైండ్ అని పెద్దలు కూడా నేను చెప్పలేదండి. ఐ థింక్ ఏదైనా ఇప్పుడు కరోనా అనేది ఒకటి కొత్తది వచ్చింది కాబట్టి కరోనా గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. అఫ్కోర్స్ ఇది భయంకరమైంది, నిజంగా భయం వేసే సిచ్యువేషన్ ఒప్పుకుంటాను. బట్ లైఫ్ ఇస్ ఆల్వేస్ లైక్ దట్. ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళటమే. ఇప్పుడు కరోనా అనేది పర్టికులర్గా ఇవాళ మాట్లాడుతున్నాను. ప్రతిదీ అది లేకపోతే ఇంకోటి ఏదో బాధ తెచ్చుకుని బాధ పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు నేను యోగా మెడిటేషన్ ప్రసాద్ గారితో చేస్తున్నాను, అందరి ఆరోగ్యాన్ని. అలాగే నేను చెప్పా కదండి, అన్ని ప్లేసెస్కి వెళ్ళానండి, ఇంక్లూడింగ్ పిరమిడ్ మెడిటేషన్ పత్రి గారిది. అది శ్వాస మీద ధ్యాస అన్నారు. ఆయన అన్న మాట మంచి పదం. అది శ్వాస మీద ధ్యాస కనుక మనం పెడితే మనం పీల్చే ఆక్సిజన్ అండి, అదే మన లైఫ్. అది రాని రోజు మనం చచ్చిపోయినట్టు, మనం లేనట్టే. సో ఆ ధ్యాస అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు నాకు నీ పెయిన్ వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా, ఏమొచ్చినా నేను బ్రీత్ చేసుకుంటా, నా హీలింగ్ నేను చేసుకోగలను. సో నాకు హీలింగ్ అయిపోతాను. దట్ ఈస్ వై ఐ లవ్ యోగా అండ్ మెడిటేషన్. ఆయుర్వేద ఐ బిలీవ్ కొట్టకల్ మెడిసిన్ అండి. కొట్టకల్ ఇస్ ద బెస్ట్. 150 years ఓల్డ్ మెడిసిన్ అది. అండ్ ఆయుర్వేద ఇందాక ఈశ్వరి చెప్పినట్టు మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ చేసిన రెసిపీస్ అండి అన్నీ కూడా. భూమాత ఏమిస్తుందో అది తీసుకుంటే చాలు, కొత్తగా మనకేం కెమికల్స్ అవసరం లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ వీ లెర్న్. అంటే ఇప్పుడు ఒకటేనండి, కరోనా ఇంకోటో మనం తీసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్ నుంచి మనం ఇంటికి రావాలి. ఆ దారిలో మనకి రకరకాల ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, యాక్సిడెంట్లు ఉంటాయి, డైవర్షన్లు ఉంటాయి, మనకే యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎన్నో రకాలు జరుగుతాయి. మనం మెల్లిగా అలా అల్లుకుంటూ పేషెంట్స్తో అలా మన ఇంటికి చేరటం, మన గమ్యానికి చేరటం మన ఇంపార్టెంట్. అది ఏ రకంగా పీస్ఫుల్గా చేరుతున్నాం అనేది మన జర్నీ ఆఫ్ లైఫ్. సో అది హార్న్ కొట్టాడని, ఆడ యాక్సిడెంట్ చేశాడని, అసలు మన దురదృష్టం ఏంటంటే యాక్సిడెంట్ అయితే అసలు అందరికీ క్యూరియాసిటీ, కార్లు ఆగిపోయి బైక్లు ఆపేసి అసలు గ్యారెంటీగా చూడు రక్తం కాదుతాను, ఇదో థ్రిల్, ఇదో సైడిస్టిక్ ప్లేసులు దిగిపోని హెల్ప్ చేస్తారు, అది చేయరు, చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా మన దురదృష్టం. అందుకనే మైండ్ కరెక్ట్ చేసుకోవాలి. 84 lakh జీవులు ఉన్నాయండి మన ప్రపంచంలో సుమారుగా. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఓకే, 84 లక్షల జీవరాశులు, అందులో మనం ఒకటి. 84 చిల్లర అందరూ కూడా ఎవరు హద్దుల్లో ఉంటున్నారు, ఏ లిమిట్ లో అవి ఉంటున్నాయి. యానిమల్స్, ఇన్సెక్ట్స్, వాట్ ఎవర్, ఒక్క మనిషి తప్ప. ఈ మనిషికి స్వార్థం, ఆలోచన, ఇంటెలిజెన్స్ ఏ రకంగా వాడుకోవాలో తెలియక రకరకాలుగా వాడుకునే, సముద్రంలో పోయి బిల్డింగులు కట్టేసి, సముద్రాలు కప్పేసి, నదులు కప్పేసి, ఇల్లీగల్ గా ల్యాండ్లు తీసేసుకుని, మనం కట్టిన కొద్దీ మనం చేసిన కాంక్రీట్ జంగల్, మనం ఆటి లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం. యానిమల్స్ లైఫ్ లో ఆటి ప్లేస్ మనం తీసేసుకున్నాం, ఆక్యుపై చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. దిస్ హ్యాస్ టు స్టాప్ సమ్వేర్. ఈ ఆలోచనలతో మనం స్టార్ట్ చేస్తే పాజిటివ్నెస్ పెరుగుతుంది. వన్ గ్రేట్ మ్యాన్ ఇస్ రతన్ టాటా గారు. ఈ విషయంలో మనం చెప్పాల్సింది. నా ఆస్తి ఇవ్వడానికి కూడా రెడీ అన్న మాట చాలా గొప్ప మాట, స్టేట్మెంట్. ఆయన ఇచ్చిన మనిషి, ఊరినే మాటలు చెప్పే మనిషి కాదు. సో ఐ రెస్పెక్ట్ దట్ మ్యాన్. సో ఎనీథింగ్ ఎల్స్? ఇందాక మీరు అడిగిన దానికి ఐ హోప్ రిప్లై రైట్. ఉందా లేకపోతే ఇంకా? అండ్ సో సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లానెట్ అన్నది కేవలం మనుషులకి మాత్రమే సొంతం కాదు. అన్ని లక్షల జీవరాశులు బతకాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకృతిని మనం రెస్పెక్ట్ చేస్తే ప్రకృతి ఇన్ టర్న్ మనకు కావాల్సినంతా ఇస్తుంది. నేచర్ మోర్ దెన్ దట్ అండి. అత్యాస అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అత్యాస. ఇది ఇంకా కావాలి. దురదృష్టం ఏంటంటే అండి, డబ్బు ఉన్నాడు కూడా, డబ్బు విపరీతంగా ఉన్నాడు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. ఇవ్వటం పక్కన పెట్టండి, అతని మీద అతను ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తాడు, తినటానికి ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడు, దేనికి సంపాదించాడు అది కూడా తెలియదు. బోల్డ్ అంతమందిని చూశాను. విపరీతమైన డబ్బులుండి ఒక సూప్ తాగాలన్నా, ఒక డిష్ అమ్మో 1000 రూపాయలు, బాబోయ్ ఏంటిది బాబోయ్, ఏం చేసుకుంటావు డబ్బులేని, తినడానికి తిండి కూడా లేకుండా, అదేం బతుకు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే నేను అన్నాను, డబ్బులు సంపాదించడం ఒకటే గొప్ప కాదు, అది ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవలు చేయాలి, ఉంచుకోవాలండి. తప్పకుండా మనకి కావాలి, మన పిల్లలకు కూడా కావాలి. వెరీ నైస్ అండి జగపతి బాబు గారు. సంపాదించడం కూడా లిమిట్. ఇప్పుడు కారు ఉంది. ప్లీజ్ కంటిన్యూ, మీరు చెప్పాలి. ఓకే అండి, అదే నేను యాక్చువల్లీ నో దట్ ఈస్ ఇట్ అండి. అంటే రిపీట్ అవుతుంది, కొంతమందికి బోర్ కొడుతుంది. సో లెట్ us స్టాప్ విత్ దిస్, బికాస్ ఎక్కువ లెక్చర్ లాగా అయిపోతుంది. ఐఎమ్ నాట్ ఎ గురు ఆర్ ఎనీథింగ్ లెక్చర్లు ఇవ్వడానికి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్. నేను నేర్చుకుంది
నా ప్రాబ్లమ్స్ని నేను మైండ్లో ఎలా మినిమైజ్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద ప్రాబ్లం అనుకున్నది మైండ్లో పెట్టుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మినిమైజ్ చేసేసి ఓకే దిస్ ఇస్ లైఫ్, యాక్సెప్ట్ ఇట్. ఏదైనా యాక్సెప్ట్ చేస్తే లైఫ్ ఇస్ సింపుల్. యాక్సెప్ట్ చేయండి, ఏదైనా గుడ్ బ్యాడ్ అగ్లీ యాక్సెప్ట్ చేయండి ఫస్ట్, తర్వాత సార్ట్అవుట్ చేసుకుందాం. సో మన లైఫే మనకి బోల్డ్ అనే విషయాలు నేర్పిస్తుంది. సో మనల్ని మనం పూర్తిగా తెలుసుకున్న రోజు ఏది ముఖ్యమో ఏది అంత ఇంపార్టెంట్ కాదు అన్న విచక్షణ మనం చేసుకోగలుగుతాము. అది జరిగిన రోజు మనం పూర్తిగా మారిపోయిన మనుషులం అవుతాము. అది ఎప్పుడైతే జరుగుతుందో మనం ఉంటున్న ప్లానెట్ అంతా కూడా చాలా అందంగా మారిపోతుంది. దిస్ ఈజ్ వాట్ సింప్లీ పుట్, అంతేనా? అంతేనండి. దట్ ఇస్ ఐ వుడ్ సే దట్ yes. థ్యాంక్స్ ఎ లాట్ జగపతి బాబు గారు ఫర్ యువర్ టైం. నిజంగా మనం కరోనా పాజిటివ్ అని మాట్లాడుకుంటున్నాం. పాజిటివ్ అన్న పదమే అత్యంత నెగటివ్ పదంగా మారిపోయిన ఈ రోజుల్లో మన లోపల మన చుట్టూ ఉన్న నెగటివిటీని పూర్తిగా పారద్రోలి ఎలా పాజిటివిటీ వైపు అడుగులు వేయాలి అన్న ఇన్సైట్ని మీరు ఇవాళ ఈ కాన్వర్జేషన్లో మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.